సుముఖశ్చైకదంతశ్చ కపిలో. కపిలో అంటే ఎర్రటి వర్ణం ఉన్నవాడు అని బాహ్యార్థం. బాగా ప్రకాశవంతంగా ఉన్న ఎరుపు కాదు, తిలకం కుంకం అటువంటిది కాదు, కొంచెం తక్కువ స్థాయిలో ప్రకాశించేటటువంటి ఎరుపు. ఇప్పుడు ఈ ఎరుపు ఎక్కడది అని అడిగారు వినాయకుడికి. ఎందుకంటే ఎప్పుడు ఆయన్ని చెప్పినా ఆయన తెల్లగా ఉన్నాడని చెప్తాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అని, చంద్రుళ్ళ తెల్లగా ఉంటాడు అని. మరి కపిలో ఎర్రటి రంగు ఉన్నవాడు అని ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి అంటే, ఆయన ఒక మహారణ్యంలో గజముఖాసుర సంహారం చేసినప్పుడు, ఆ గజముఖుడితో పోరాడి ఆయన్ని సంహరించినప్పుడు నరసింహస్వామి వారు హిరణ్యకశిపుడి యొక్క రక్తంతో ఎలా తడిశారో అలా ఆయన కూడా నిత్తుటితో తడిశారు. ఆ నిత్తుటితో తడిసినప్పుడు తెలుపు మీద వచ్చి పడ్డ ఎరుపు వల్ల ఏర్పడినటువంటి మందమైన ఎరుపు రంగుతో ప్రకాశించినటువంటి స్వరూపం కపిలహ. లోకం కోసం అటువంటి కాంతి పొందినవాడు కాదు. ఆ కపిల రూపం లోకానికో ధర్మాన్ని నేర్పింది. ఏమిటో తెలుసా అండి, ఈశ్వరుడికి కర్మయందు దోషమేమి ఉండదు. ఆయన లోకం కోసం ఒక కర్మ చేస్తాడు తప్ప పాంచభౌతిక శరీరంతో వచ్చి కర్మ అనుభవించడానికి వచ్చి పుణ్యపాపములు అనేటటువంటి కట్టుబాటుకి లొంగి చేసేవాడు కాదు. అయినా ఆయన తండ్రి గారిలాగే మర్యాదస్తుడు, పరమశివుడిలాగా. గజముఖాసుర సంహారం చేసిన తరువాత ఆయనకి బ్రహ్మహత్యా పాతకం వచ్చింది అన్నాడు. నిజంగా వస్తుందా? ఏం రాదు. కానీ లోకంలో ఒక బ్రహ్మహత్య, బ్రాహ్మణ స్వరూపంతో ఉన్నవాడు రాక్షసుడైనా బ్రహ్మరాక్షసుడైనా ఆయన్ని చంపడం వల్ల తనకి దోషం వచ్చింది కాబట్టి తొలగించుకోవడానికి రావణ సంహారం చేసిన తర్వాత రామచంద్రమూర్తి రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేసినట్టు ఈయన కూడా ఒకానొక చోట గజముఖీశ్వరుడు అని పేరు కలిగినటువంటి శివలింగ ప్రతిష్ఠ చేశారు. అలా శివలింగ ప్రతిష్ఠ చేసి లోకానికి ఒక ధర్మాన్ని నేర్పారు. మహాపాతకం నశించాలి అంటే శివలింగ ప్రతిష్ఠ చేయడం వినా లోకంలో ఇంకో మార్గం లేదు అని నేర్పినటువంటి వాడు కపిల స్వరూపంతో. కాబట్టి సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః.